నేటి రాశి ఫలాలు వృశ్చిక రాశి వారికి ఈరోజు దూర ప్రాంత బంధువుల నుండి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలతో ఈరోజు తమ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాన్ని పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్టం అంటే వీరిదే అన్నట్టుగా ఉంటుంది. ఇక వీరి అదృష్టం ముందు అన్నీ తేలిపోతాయి. మంచి నిర్ణయాలు చేస్తారు. ఆ నిర్ణయాల వలన భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, అలాగే కావలసిన చోటికి బదిలీలు వీరికి చాలా బాగుంది ఈరోజు. అలాగే వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. రుణాలను తీరుస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అన్ని విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఈరోజు మీ సొంతం. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు పట్టుదలతో ప్రతి పనిని ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసి అందరి గుర్తింపును పొందుతారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలకు లోటనేదే ఉండదు. ఇక రాజకీయ నాయకులకు పదవి అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులను చేపట్టడం వలన మంచి లాభాలను గడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, కళాకారులకు విదేశాలలో, స్వదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రివార్డులు, అవార్డులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశం అనేది లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఖచ్చితంగా వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఐటీ రంగం వారు మంచి కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కనిపిస్తుంది. వారి యొక్క ఉన్నతిని ఎవరు ఆపలేరు అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. శుభదినంగా పరిగణించవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. ఈ రోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను దక్కించుకుంటారు. కళలో కూడా ఊహించని అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. బదిలీలు అనేవి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విదేశీయానం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక విద్యార్థులు తాము అనుకున్న విధంగా ఫలితాలు దక్కడంతో మంచి ఉత్సాహాన్ని పొందుతారు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.